ఇప్పుడొచ్చే యూత్‌కి కంపల్సరీ అంటారా? డాన్స్, యాక్టింగ్ అట్లాగే ఆడిషన్ కూడా. ఇప్పుడు వచ్చే యూత్కి అది ఇప్పుడు మనకి ఒక ఆర్ట్ అనేది వచ్చి ఉంటే ఏదైనా మంచిదే మేడం. డాన్స్ నేర్చుకుంటే చాలా మంచిది, ఫిజికల్గా బాగుంటుంది. ఏదన్నా ఇప్పుడు యంగ్స్టర్ అంటే ఏదైనా సాంగ్లో డాన్స్ చేయాలన్నప్పుడు కానీ, ఇప్పుడు నేను ఇప్పుడు మా బద్మాష్లో సాంగ్ అవును. ప్రమోషన్ సాంగ్ చేశాం. ఎప్పుడెప్పుడో చిన్నప్పుడు ఏదో మన అంత ప్రొఫెషనల్ డాన్సర్ కాదు. ఒక 2 days ప్రాక్టీస్ చేసి అప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో 3 months ఏదో కోర్స్ చేశాను అంత డాన్స్ యాక్టింగ్తో పాటు నేర్చుకునేది. సో అది బేసిక్స్ ఐడియా ఉంది. 1 2 3 4 ఒక 8 కౌంట్ అదంతా ఐడియా ఉంది నాకు. నాకు గ్యాప్ వచ్చేసరికి ఒక 2 days ప్రాక్టీస్ చేసి ఒక 1 day షూట్ చేసేసరికి 2 days జ్వరం వచ్చింది నాకు. సో అంత నాకు తర్వాత అప్పుడు హీరోస్ మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది అనమాట. చాలా ఒక కష్టం డాన్స్ అండి. చేయడం కానీ అంటే యాక్చువల్గా ఒక సినిమాలో లీడ్గా హీరోగా చేయడం అనేది కూడా నాకు ఈ సినిమా చేసిన తర్వాత బద్మాష్‌లో. చేసిన తర్వాత నాకు చాలా భయం లీడ్ వేసింది రోల్‌కి మేడం. ఉన్న ఎందుకంటే ఇంపార్టెంట్ ఏంటనేది అది తెలుసు. ఎంత బాధ్యత ఉండాలి, చాలా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎందుకనంటే ఒక సినిమాలో హీరో చేయడం అంత ఈజీ కాదు మేడం. మా డాన్స్లు నాకు ఒక ప్రమోషన్ సాంగ్ 2 రోజులు ప్రాక్టీస్ చేసి ఒకరోజు డాన్స్ చేస్తే నాకు జ్వరం వచ్చిందంటే ఇప్పుడు లైక్ అల్లు అర్జున్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, చిరంజీవి సార్ కానీ, రామ్ ఇట్లా చరణ్ గారు రామ్ చరణ్ గారు కానీ వాళ్ళు ఎన్ని డాన్సులు ఎంత ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ ఎంత హార్డ్ వర్క్. ఒక సినిమా అంటే వాళ్ళకి ఇప్పుడు ఫినాన్షియల్గా కానీ అన్ని రకాల కమర్షియల్గా కానీ ఉంటుంది, హీరో మీద ఆధారపడి ఉంటుంది. చాలా బాధ్యత ఉంటుంది మేడం నాకు. అంటే ఈ సినిమా తర్వాత నాకు అర్థమైంది ఫుల్ ప్లెజర్ మనం దీనికి. ఇప్పుడు నేను ఈ సినిమాకు ఆల్మోస్ట్ ఒక 2 years 2.5 years మనకు రిలీజ్ షూటింగ్ ప్రాసెస్ అంతా పట్టింది. ఈ లోపు నేను ఒక 60 50 60 సినిమాలు చేస్తుండే నేను. సో అంత కెరియర్ అనమాట. అంటే లీడ్ రోల్ అనేది అంత ఈజీ కాదు మేడం. బట్ మేము మంచి లాంచింగ్ దొరికింది నాకు. చాలా పెద్ద స్టార్ హీరో గారికి ఎంత ప్రమోషన్ చేశారో అంత ప్రమోషన్ చేశారు మా డైరెక్టర్ గారు. 3 months నుంచి నాన్ స్టాప్ ప్రమోషన్ చేసాం. ఆఫ్లైన్ ప్రమోషన్ చేసాం, ఆన్లైన్ ప్రమోషన్ చేసాం, టీజర్ లాంచింగ్, ట్రైలర్ లాంచింగ్. డైరెక్టర్ గారు మా సపోర్ట్ కూడా ఉంది. మీ సపోర్ట్ లేకుండా సో సెలబ్రిటీస్ అంతా నేను తరుణ్ భాస్కర్ గారు నేనే తీసుకొచ్చాను. అండ్ సాగర్కి చంద్ర గారు కానీ, మల్లికరామ్ గారు కానీ, ఇంకా ఏదైతే ఈవెంట్స్ ఉన్నాయో చాలా మటుకు నేను తీసుకొచ్చాను. అట్లా సినిమా ఈరోజు మంచి థియేటర్లో రన్ అవ్వటం, చాలా అందరూ పాజిటివ్ టాక్ రావటం, అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. చాలా హ్యాపీగా ఉంది మేడం. అంటే కామెడీ చేయడం కష్టం అంటారా, సీరియస్ రోల్ చేయడం కష్టమా? చాలా మంది చెప్తుంటారు కామెడీ అంత ఈజీ కాదని చెప్పి. యాక్చువల్గా కామెడీ అంత ఈజీ కాదు మేడం. అంటే కామెడీ అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెక్స్ట్ అంటే ఇప్పుడు సీరియస్ కానీ ఎమోషనల్ కానీ మనం చాలా ఈజీగా చేయొచ్చు మేడం. కామెడీ అనేది ఏంటంటే ఇంకో స్టెప్ తీసుకోవాలి. అంటే అది అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక ఎమోషనల్ అవ్వడం, సీరియస్ క్యారెక్టర్ చేయడం అనేది చాలా టఫ్ అలా వచ్చేస్తుంది. కామెడీ అనేది క్రియేట్ చేయాలంటే ఇన్బిల్ట్ టాలెంట్ ఉండాలి, మన ప్రేక్షకుల్ని నవ్వించాలి అని అంటే ఆ టైమింగ్ ఉండాలి. ఆ టైమింగ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ, అక్కడ సిచ్యువేషన్ కానీ, మనకి హ్యూమర్ తెలిసి ఉండాలి. కామెడీ కొంచెం కష్టమే మేడం నిజంగా చెప్పాలంటే. అంటే ఎందుకు కామెడియన్స్కి ఇంత రెస్పెక్ట్ ఉంటుంది అంటే నాకు నేను చేస్తున్నప్పుడు నాకు అర్థమయ్యేది అనమాట. ఒక మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయటం కూడా కొంచెం అంటే నన్ను అడిగితే కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇవన్నీ కానీ నేను ఒకటే మాట చెప్పాలనుకుంటే యాక్టింగ్ అనేది చాలా కష్టం. చాలా మంది ఏమనుకుంటారంటే ఏముంది డైలాగ్ చెప్పడమే కదా, ఏముంది అనుకుంటారు. కానీ కెమెరా ముందు నిలబడితే ఇప్పుడు ఒక్కొక్కరికి షివరింగ్ వస్తుంది. చాలా నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది అని అంటుంటే ఒక సినిమాలో చిన్న ఊరికి ఒక డైలాగ్ చెప్పేదో రోలు తీసుకొచ్చి పెట్టించాను అనమాట. మీరు నమ్మరు, ఒక 10-20 టేకులు తీసుకొని ఇట్లా షివరింగ్ అయిపోయి మొత్తం చెవటలు పట్టేసి ఆయన చేయనని వెళ్ళిపోయింది. కెమెరా ఫెయిర్ ఉంటుంది చాలా మంది. అదే మేడం. అంటే ఇప్పుడు పేజీలు డైలాగ్ చెప్పేది ఉంటుంది, టైమింగ్ ఉంటుంది, పక్కన ఆర్టిస్ట్ మనం కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇప్పుడు యాక్టింగ్ అంటే ఏంటంటే టైమింగ్, బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఎక్స్ప్రెషన్ ఉండాలి, పక్కన అతనితో మనం టైమింగ్ మ్యాచ్ చేయాలి. అక్కడ కెమెరా ఇప్పుడు ఒక కెమెరా మిడ్ ఉంటుంది, వైడ్ ఉంటుంది, క్లోజ్ ఉంటుంది, అన్నీ ఒకేలాగా చేయాలి. చాలా అంటే చాలా ఫిజికల్ గా మెంటల్ గా చాలా స్ట్రెయిన్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే చుట్టూ జనం ఉంటారు. మళ్ళీ అది అందరూ ఈజీగా అనుకుంటారు, యాక్టింగ్ చాలా కష్టం అనమాట యాక్చువల్గా. అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? ఇప్పుడు రిలీజ్కి మొత్తం అంటే ఇప్పుడు సెట్స్ మీద ఉన్నాయి కావచ్చు, అంటే షూటింగ్ అయిపోయి డబ్బింగ్ అయిపోయి రిలీజ్కి ఉన్నాయి కావచ్చు, 18 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 18 ప్రాజెక్ట్స్ సినిమా రంగంలో పాతిపోయినట్టే, జెండా పాతేశారు. మంచి క్యారెక్టర్స్ కూడా, మంచి ప్రైమరీ క్యారెక్టర్స్. ఇప్పటివరకు నేను చేసిన దానికంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్స్. ఎవరు హీరోలతో ఉన్నారా, పెద్ద హీరోలతో ఉన్నారా? హీరోలతో అంటే స్టార్ హీరోలతో ఏం లేదు. అంటే ఇప్పుడు ఉప్పు కప్పురమ్మ అని ఒక సినిమా చేసాం, కీర్తి సురేష్ గారు మెయిన్ లీడ్ అందులో. అది తమిళ తెలుగు రిలీజ్ అనుకుంటున్నానంట.
అండ్ త్రిభువనధారి బార్బరిక్ అని ఒక సినిమా వస్తుంది, మన సత్యరాజ్ గారు, తమిళ్ సత్యరాజ్ గారు, మన కట్టప్ప అంటారు కదా ఆయన, ఇంకా సత్యం రాజేష్ గారికి చాలా కాస్టింగ్ ఉంది అందులో, అదొక డిఫరెంట్ సినిమా. అండ్ అమర్ చిత్ర కథ అని సునీల్ గారు ఇంకా వేరే ఒక కొత్త హీరోతో ఒక సినిమా ఫుల్ లెంత్ రోల్ చేశాను నేను. టైసన్ నాయుడు అని చెప్పి మన బెల్లంకొండ శ్రీనివాస్ గారిది ఒకటి ఉంది, ఇంకోటి తరుణ్ భాస్కర్ గారు హీరోగా అందులో ఫుల్ లెంత్ రోల్ చేశాను, అది సినిమా ఒకటి మలయాళం సినిమా రీమేక్ జరిగింది. ఇంకా మైసభ అని దేవకట్ట గారి వెబ్ సిరీస్ ఉంది, ఇప్పుడు సూపర్ సుబ్బు అని సందీప్ కిషన్ గారి వెబ్ సిరీస్ ఉంది. ఇంకా చెప్పుకోవడం చాలా చాలా ఉన్నాయి మంచిగా ఆఫర్స్ అనేవి. చాలా మంది ఎంతో కష్టపడి వస్తుంటారు. అందరికి ఇట్లా లక్ అనేది కూడా ఉంటది అంటూ ఉంటారు సినీ పరిశ్రమలో. ఆ లక్ అనేది మీకు వరించింది? వరించింది మేడం. నేనేమంటున్నానంటే లక్ అనేది వరించాలంటే ఫస్ట్ నువ్వు ఇక్కడ ఉండి పేషెన్స్గా ఉండి హార్డ్ వర్క్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. నేనేమనుకుంటానంటే మేడం, బేసిక్గా అందరూ అదృష్టం అని అంటారు కదా, నేనేమంటానంటే ఇప్పుడు తరుణ్ భాస్కర్ గారు నాకు కలవటం అనేది నా అదృష్టం. అది ఎలా వచ్చింది, నేను ఇక్కడ పట్టుకొని ఉన్నా నేను. సో నేనేంటి ఎలాగా సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్ళేది లేదు. సినిమాలో నాకు లైఫ్, నేను చిన్నప్పటి నుంచి అనుకున్నాను, బట్ నాకు సినిమా తప్ప ఇంకేం తెలియదు. నాకు సినిమానే వచ్చి నేను నాతో పాటు చాలా మంది కరోనాలో ఎంతో మంది వెళ్ళిపోయినారు. అంతకుముందు నాతో పాటు నాది ఇప్పుడు అందరూ ఇప్పుడు నాకు ఫోన్ చేస్తుంటారు, ఇక్కడ విజయవాడలో తిరుపతి నుంచి అక్కడి నుంచి వచ్చిన అందరూ నా పోస్టర్లు సినిమాలు చూసి నువ్వు సక్సెస్ అయ్యావు, గ్రేట్ అయ్యేది అని చెప్పి నాతో మాట్లాడుతుంటారు. అక్కడ నాతో పాటు అప్పుడు ట్రావెల్ చేసిన వాళ్ళు. నేను అదే అంటున్నా, అప్పటి నుంచి అందరూ వచ్చారు, ఏదో 1 year 2 years 3-4 years ట్రై చేసి వెళ్ళిపోయారు. తర్వాత కొంతమంది కరోనా, కొంతమంది వెళ్ళిపోయారు, లాస్ట్ వరకు కూడా ఉండి కొంతమంది వెళ్ళిపోయారు. నేను మాత్రం 2013లో వచ్చి ఈ రోజు వరకు కూడా నేను ఏ రోజు కూడా సినిమా ఇండస్ట్రీ వదిలిపోయి ఏదో పనుండి ఊరికి వెళ్ళిరాట చెప్తే నేను సినిమా పట్టుకునే ఉన్నా, ఎక్కడ కూడా సినిమాని వదిలిపెట్టాలి. ఎన్ని కష్టాలు పడ్డా ఏదైనా సరే సినిమా తప్ప నాకు వేరే తెలియదు, ఇక్కడే ఉన్నా. అలా నేను ఉండబట్టే నేను ఇప్పుడు ఏంటి, నాకు ఫినాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేనేంటి, నాకు పార్ట్ టైం జాబ్ ఎత్తుకున్నా, ఇంటికి వెళ్ళాలి. నేను ఎత్తుకున్న టైంలో నాకేంటి తరుణ్ భాస్కర్ గారు కలిసారు. అంటే ఏంటి, నువ్వు కష్టపడి పని చేసి నీకు ఏదో రకంగా అది నాకు తరుణ్ భాస్కర్ రూపంలో నాకు వచ్చింది, గారి రూపంలో నాకు వచ్చింది. ఇంకా వేరే మీకు ఇంకా రకంగా ఉండొచ్చు. ఆపర్చునిటీ అనేది ఏ రకంగా ఎప్పుడైనా రావచ్చు, వెయిట్ చేయాలి, పేషెన్స్ ఉండాలి, వెయిట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏంటంటే మేడం, ఏదో సినిమాలు అట్లా కనపడితే చాలని, లేకపోతే వాళ్ళకి టాలెంట్ లేకుండా కూడా వస్తుంటారు మేడం. అంటే ఏదో సినిమా అంటే ఒక ఆకర్షణ కదా, వచ్చేస్తుంటారు, సినిమాలు కనపడాలి, సినిమాలు యాక్ట్ చేస్తాం మేము అని వస్తాం. కానీ నాకు తెలిసి వాళ్ళకి తెలియాలన్నమాట మనలో ఎంత టాలెంట్ ఉంది, నిజంగా వాళ్ళకి ఇన్బిల్ట్ టాలెంట్ ఉండి. ఇప్పుడు ఇంకేంటంటే ఇంకా కాంపిటీషన్ ఉంది, ఇప్పుడు రీల్స్ అని అదని ఏదో ఆర్టిస్టులు వస్తున్నారు. సో వాళ్ళని కూడా మనం బీట్ చేసేయాలంటే చాలా మల్టిపుల్ టాలెంటెడ్ అయి ఉండాలి. ఇప్పుడు నేను ఉన్నాను మేడం, నేను బేసిక్గా సపోజ్ ఇప్పుడు నేను యాక్టర్గా ట్రై చేస్తున్నాను, ఇంకా ట్రై చేస్తాను. ఇంకా నాకు ఇప్పుడు ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు సపోజ్ యాక్టర్ బిజినెస్ వన్ కేసు ఎప్పుడైనా నాకు యాక్టింగ్ కొంచెం నాకు అవకాశాలు తక్కువ వస్తున్నాయి, నేను డైరెక్టర్ అయిపోతాను. సో నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంది. సో నేను సినిమాలోనే ఉంటా ఏదైనా సరే, సినీ ఫీల్డ్ లోనే ఏదో ఒక అంతే. నేను ఇప్పుడు యాక్టర్గా నేను కొంచెం నాకు అవకాశాలు తక్కువ వస్తున్నాయి అంటే నేను మధ్యలో డైరెక్షన్ చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది డైరెక్టర్ అవ్వాలని. రాస్తారా స్క్రిప్ట్ రైటింగ్ అదంటే ఇంట్రెస్ట్ ఉంది మేడం. అంటే ఇంతవరకు ఎప్పుడు నేను దాన్ని అంటే ఇన్బిల్ట్ ఉంది, రైటింగ్ ఆలోచన ఉంది, డైరెక్షన్ చేయాలని కూడా ఉంది. అది మేబీ ఎప్పుడు జరుగుద్దో లేదో తెలియదు. బట్ నాకు ఏదన్నా అలాంటి సందర్భం వస్తే మాత్రం డెఫినెట్గా నేను నాకు ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది డైరెక్షన్ కూడా చేయాలని. ఓకే సార్, చాలా చాలా మంచి విషయాలు మాతో పాటు షేర్ చేసుకున్నారు. మీరు అనుకున్న అన్ని రీచ్ అవ్వాలని మేము కూడా దాత్రి టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి దాత్రి టీవీ.